సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఇవాళ రేపు చాలామంది పేరెంట్స్ ఆడపిల్లలకి సంబంధించి హైజీన్ గురించి ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్లో తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ మనం చేస్తూ వెళ్ళిపోతుంటుంటాం. అండ్ ఇంకొంతమంది ఆడపిల్లలకి హైజీన్, ఎస్పెషల్లీ పీరియడ్స్ సమయంలో ఎటువంటి హైజీన్ని పాటించాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలన్న వాటిపైన అవగాహన ఉండదు. అడిగి తెలుసుకోవాలంటే షైగా ఫీల్ అవుతుంటుంటారు. వీటన్నింటికి సంబంధించి ఒక ఆడపిల్ల యవ్వన స్థాయికి వచ్చిన తర్వాత పీరియడ్స్ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ప్యాడ్స్కి సంబంధించి ఏ విధంగా టేక్ కేర్ చేయాలి, అండ్ దాంతోపాటు క్లియరెన్స్ ప్రాసెస్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలన్న వాటిపైన మాట్లాడడానికి మహాగారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది ఆడపిల్లలకి ఈ ఎపిసోడ్ ఒక ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలామంది షైతో ఫీల్ అవుతుంటుంటారు, చాలామందికి బిడియంతో ఆగిపోతుంటుంటారు, ఇంకొంతమంది భయంతో ఆగిపోతుంటుంటారు, ఇంకొంతమంది తెలిసిన నాలెడ్జ్తో ముందుకెళ్తుంటుంటారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చూస్తే హైజీన్ చాలా అవసరం. ఎందుకంటే అందరు ఆడపిల్లలు బయటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మనం వాష్రూమ్స్ యూస్ చేస్తుంటుంటాం. ఈ ప్రాసెస్లో హైజీన్ అనేది కనుక మెయింటైన్ చేయకపోతే బాడీకి సంబంధించి చాలా హెల్త్ డ్యామేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో చిన్నప్పటి నుంచే ఎప్పుడైతే వాళ్ళు మెచ్యూర్ అవుతూ ఉంటుంటారో ఎటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, వీటిపైన ప్యాడ్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అంటారు? మీరు అడిగింది చాలా సెన్సిటివ్ టాపిక్ ఉషా. ఇంపార్టెంట్, లైఫ్లో చాలా అవసరం. కానీ దానికి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి, ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? ఇప్పుడంటే యూట్యూబ్స్ వచ్చాయి, గూగుల్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. బట్ ఈ వీటిల్లో తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. అంటే మనం నాలెడ్జ్ చూసేది వేరు, రియాలిటీ వేరేగా ఉంటుంది మన లైఫ్లో. సో చిన్నపిల్లలు అని అంటున్నారు, ఇట్ స్టార్ట్స్ అట్ 12, కొంతమందికి అయితే 15 ఇలా అవుతుంది. ఫస్ట్ ఎడ్యుకేట్ చేసేది మదరే, బట్ మదర్కి ఎడ్యుకేట్ చేసేది వాళ్ళ మదర్. బట్ చాలా జనరేషన్ గ్యాప్స్ వచ్చేసినాయి. మనం దీని గురించి అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే స్కూలింగ్ ఏజ్ దగ్గర నుంచే ఈ సిగ్గు, బిడియం, షై ఇవన్నీ మనం లాపేస్తూ ఉంటాయి వీటి గురించి తెలుసుకునేటప్పుడు. కంప్లీట్ అవేర్నెస్ వచ్చేటప్పుడు కొంతమంది ఈ షై వల్ల ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలని తపన ఉన్నా కూడా అడగకపోవడం ఫస్ట్ తప్పైతే, రెండోది తనకు తెలిసిన నాలెడ్జ్తో ఒక ఆడపిల్ల ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటారు. అవును. సో వీటి వల్ల మనకు తెలియకుండానే మనం డ్యామేజ్, వాళ్ళకి తెలియకుండా డ్యామేజ్ చేసుకుంటున్నారు హెల్త్ని. ఎందుకు ఇంతలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నామంటే దీంట్లో చాలా కాజెస్ ఉన్నాయి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు కానీ క్యాన్సర్ ఈజ్ అ మెయిన్ కాజ్, అండ్ ఎండోమెట్రియోసిస్, పీసీఓడి. చాలామంది పిల్లలకంటే ఆల్మోస్ట్ లైక్ ఇంతకుముందు 5% చూసేవాళ్ళం పీసీఓడిని, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 30 to 40% పీసీఓడి పీపుల్ని చూస్తున్నాం ఆడపిల్లల్లో ఫేస్ చేసేది. అండ్ ప్యాడ్ అనగానే ఇప్పుడు ఒక మెచ్యూర్ అయిన అమ్మాయి కానీ, ఇంట్లో ఒక ఎదిగొచ్చిన అమ్మాయి కానీ జనరేషన్ గ్యాప్ చాలా ఉంది. ఇప్పుడు ప్యాడ్స్ అన్నవి రీసెంట్గా ఒక 20 years నుంచి మనకి ఇంకా మన పెళ్ళైన వాళ్ళు కూడా యూజ్ చేయడం మొదలు పెడుతున్నారు. బట్ స్టిల్ సమ్ పీపుల్ ఉన్నారు ఇంకా క్లాత్స్ వాడేవాళ్ళు, బట్ దాని గురించి తెలియదు. ఇప్పుడు అయ్యారు అని అంటే మెచ్యూర్ అయింది అమ్మాయి, సో వెళ్తున్నారు, షాప్కి వెళ్తారు, అది అడగడానికి కూడా అది అని అడిగేవాళ్ళు ఉన్నారు ఇంకా ఈ రోజుల్లో. సో అదిలో దాన్ని చూజ్ చేసుకోవడం కూడా రావట్లేదు. ట్రూ. అక్కడ ఏది ఇస్తే అది తీసుకుని వచ్చే అంటే అది అక్కడ అబ్బాయి ఉన్నారా, అమ్మాయి ఉంటే కొంచెం ఓపెన్, అమ్మాయిలు ఉన్నా కూడా కొంచెం అస్సలు ఓపెన్ గారు. అబ్బాయి కనిపించాడంటే అది అక్కడ ఉంటే పిక్ చేయాలి, దానికి ఒక పేపర్, స్పెషల్ పేపర్. మళ్ళీ కొంతమంది అయితే దానికి కూడా వెళ్ళరు. ఇప్పుడు స్టోర్స్ వచ్చినాయి, డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చినాయి కాబట్టి ఎవ్రీవన్ కెన్ ఈజీలీ పిక్ అండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చేస్తున్నారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే అది అని అడుగుతారు, అది ప్యాక్ చేస్తారు. అది మనకి యూజ్ అవుతుందా, మన హెల్త్కి మంచిదా కాదా, మనకి ఎంతవరకు కంఫర్ట్ ఇస్తుంది? ఒకటి ఎకానమీ ఫ్రెండ్లీగా, మన పాకెట్ ఫ్రెండ్లీ వస్తుందా రాలేదా, రెండోది ఈజీ అవైలబిలిటీ ఉంటుందా లేదా, మనకి ఆ మంత్ అయిపోవాలి అంతే, ఆ కొంచెం అమౌంట్లోనే మనం దీంట్లోనే ఉంటున్నాం తప్ప దాంట్లో అవేర్నెస్ ఎందుకు అవసరం అని అంటే ప్యాడ్ ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఎన్ని అవర్స్ చేస్తున్నారు, ఫస్ట్ క్వశ్చన్. ఎటువంటి కంఫర్ట్ని చూసుకుంటున్నారు అంటే సెలెక్టింగ్ ఆఫ్ ద ప్యాడ్, దాంట్లో మనం ఏదైతే చూస్తున్నామో ప్యాడ్స్లో దాన్ని తయారయ్యే ప్రాసెస్ మనకు అనవసరం. ఒక మంత్ వస్తుందని అంటే దాన్ని తగ్గట్టు మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటున్నామా లేదా అదొక్కటే వ్యూ చూస్తాం తప్ప అది ఎంతవరకు మనకి సూట్ అవుతుందా లేదా, మన స్కిన్ ఫ్రెండ్లీయా కాదా, మన హెల్త్ ఫ్రెండ్లీయా కాదా అన్నది ఆలోచించాం. ఇట్ కమ్స్ అండర్ సెకండరీ. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్లోని, కాలేజ్కి వెళ్ళే పిల్లల్లో కానీ, ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్లో కానీ ప్యాడ్ అన్నది అవసరం.
ఎందుకంటే ఇంతకుముందు క్లాత్స్ వాడేవారు, ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి దాని అవసరం రాలేదు, ప్యాడ్స్ అవసరం. ఇప్పుడు అందరూ వర్కింగే, సో ప్లేస్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అంటే దే హ్యావ్ ఎ సెపరేట్ వాష్రూమ్స్ అండ్ ఈవెన్ వర్కింగ్ ఏరియాస్లో కూడా ఉంటాయి. బట్ దీని వేరియేషన్ ఎంతలాగా మాడిఫై అయిపోయిందంటే మనం టెక్నాలజీ పెరుగుతుంది బట్ దట్ నాలెడ్జ్ని మనం తీసుకోలేకపోతున్నాం. యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్, బట్ మనం ఇక్కడే ఉన్నాం. అంటే వస్తువులు వస్తున్నాయి, దాన్ని చూస్తున్నాము, కొంటున్నాము అంటే అవేర్నెస్ ఉన్నవాళ్ళు తీసుకుంటున్నారు, అవేర్నెస్ లేని వాళ్ళు ఇంకా అక్కడే ఉంటున్నారు. టెక్నాలజీ ముందుకు వెళ్తుంది, టెక్నాలజీతో పాటు మనం ముందుకు వెళ్తాం. దీంట్లో టెక్నాలజీని ఎందుకు వాడానంటే దే ఆర్ సో మెనీ ఫ్యాషనబుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ప్యాడ్స్ అంటున్నాము, టాంపూస్ అంటున్నాము, కప్స్ అంటున్నాము ఇప్పుడు. సో వీటికి ఎంతవరకు అవేర్నెస్ ఉంది అందరిలో? నిన్ను స్కూల్ గోయింగ్ పిల్లలకి ప్యాడ్ ఇచ్చి పంపిస్తారు, కొన్ని స్కూల్స్లో అయితే వాళ్ళే ఇస్తారు. బట్ ఎన్ని అవర్స్ చేంజ్ చేస్తున్నావు అమ్మా అని ఒక మదర్ ఒక పిల్లకి ఎడ్యుకేట్ చేయాలి. తల్లిదండ్రులు అన్నాక ఈవెన్ ఫాదర్ హ్యాస్ టు టేక్ ద ఇనిషియేషన్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఆడ్, ఇది ఆడ్ కాదు. చాలా అడ్వర్టైజ్మెంట్లో కూడా చూపిస్తున్నారు ఫాదర్ అండ్ మదర్. ఎందుకు అంటే ఒక ఆడపిల్ల ఒక స్టేజ్ నుంచి కంటే దే విల్ ఫీల్ వెరీ నర్వస్, ఇదేదో కొత్తది జరుగుతుంది నా బాడీలో అనుకుని ఒక ఫీలింగ్లో ఉంటారు. అండ్ రెండు, దే హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఇక్కడి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, యూ హ్యావ్ టు బీ లైక్ దిస్. అండ్ తన స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి వెనక వాళ్ళనో పక్క వాళ్ళనో నేను లేస్తాను, నా వెనకాతలు అయిందో లేదో చూడు. ఈ ఫియర్ చాలామందికి ఉంటుంది. కొంతమంది దానివల్ల స్కూల్స్కి ఆప్ చేయరు, ఆ 3 days కానీ ఆ 2 days కానీ ఆపేస్తారు. సో దీనివల్ల ఫ్రీక్వెంట్ దాని పట్ల ఎడ్యుకేషన్ అలా జరగకుండా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, మనం ఎన్ని అవర్స్కి ప్యాడ్ చేంజ్ చేయాలి, మన పీరియడ్స్ పెయిన్ వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి, మన సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి. సో అలాంటప్పుడు మనం ఎంత హ్యాపీగా సీ ద ఉమెన్స్ ఆర్ నాట్ ఇన్ ద ఓన్లీ ఫీల్డ్ ఆఫ్ ఒక వర్కింగ్ కాదు, ఈవెన్ స్పోర్ట్స్లో కూడా ఉన్నారు. సో దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్. ఈరోజు మనం ఎందుకు చెప్తున్నామంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి. బట్ మీరు ఏదైతే ప్యాడ్ చూస్తున్నారో ఆ ప్యాడ్కి పైన వైట్ సర్ఫేస్ కనిపిస్తుంది కదా, ఎంత బ్లీచింగ్ ప్రాసెస్ పెడతారన్నమాట. బ్లీచ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అండర్ కెమికల్ ప్రాసెస్. దాంట్లో యూజ్ చేసే కెమికల్స్ మన వెజైనాన్ని ఎంత ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నది ఎవరికి తెలియదు. సో వైట్గా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది అనుకుంటా, ఇది మాత్రమే చూస్తాం. బట్ ఇట్ అండర్గో సో మెనీ కెమికల్ ప్రాసెస్లోకి వెళ్తుంది. ఆ కెమికల్ ప్రాసెస్ని దాంట్లో వాడే బ్లీచ్ కానీ దాంట్లో వాడే టాక్సిన్స్ వాడతారో అవి ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మెటబాలిజం. ఫస్ట్ ఎండోక్రైనల్ డిస్ట్రప్షన్. దాంట్లో ఈ మధ్య చూస్తున్నాం స్మెల్స్. పీరియడ్స్ టైంలో మనకి ఏదైతే బ్లీడ్ పాస్ అవుతుందో అది స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి ఆ ఫ్రాగ్రెన్స్ అన్నది ఆ ప్యాడ్కి యాడప్ చేస్తున్నారు. బట్ వీ ఫీల్ లైక్ దట్ ఇట్ ఈస్ గుడ్ ప్లెజెంట్ స్మెల్ అని ఫీల్ అవుతాం. బట్ అది రైట్ కాదు. ఎందుకు అంటే దానివల్ల మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. చాలా వీడియోస్లో కూడా మనం చెప్పాం, పీసీఓడీస్లో కానీ వాటిల్లో కానీ మనం ఏవైతే షాంపూస్ కానీ ఫ్రాగ్రెన్స్ రావడానికి డియోస్ కానీ ఇవన్నీ వాడతామో ఇట్ ఈస్ నథింగ్ బట్ మిమిక్. అంటే వాటిలాగే యాక్ట్ చేస్తే మన హార్మోన్స్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రీక్వెంట్ ప్యాడ్ చేంజింగ్ లేకపోవడం వల్ల. ఫస్ట్ క్వశ్చన్ అన్నాము, ఎన్ని అవర్స్కి మారుస్తారు మీరు? ఆర్ యూ చేంజింగ్ 6 hours, 8 hours? కొంతమంది బద్ధకానికి వెళ్ళరు. లిటరల్లీ ఓపెన్గా మాట్లాడాలంటే ఒక చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలకి అమ్మ నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగాలి, వాష్రూమ్కి వెళ్ళాలని చెప్తాం. అట్ ద ఏజ్ ఆఫ్ ప్యూబరిటీ ఖచ్చితంగా ప్రతి తల్లి పిల్లకి చెప్పాలి 4 hours ఒకసారి ఖచ్చితంగా నువ్వు మార్చాలి. 4 hours కాకపోయినా కనీసం 6 hours అని 6th hour కైనా మార్చాలి. సో దానివల్ల ఏమవుతుందంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ మన వెజైనల్ సిస్టము యానల్ సిస్టమ్ రెండు ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. మన రిప్రొడ్యూటివ్ సిస్టమ్ ఆడవాళ్ళలో ఫీమేల్ రిప్రొడ్యూటివ్ సిస్టమ్ అన్నది కానీ మన స్ట్రక్చర్ అన్నది అనాటమీ ఎలా ఉంటుందంటే యానల్ అండ్ వెజైనల్ రెండు కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఎప్పుడైతే ప్యాడ్ చేంజింగ్ ప్రతిసారి అందరూ వాష్ చేస్తూ ఉంటారు. ప్రైవేట్ పార్ట్స్ అన్నవి వాష్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఈస్ ఫీల్ లైక్ అన్కంఫర్ట్ వెట్గా ఉంది అనుకుంటే ఎక్కడి వరకు అవసరం అంతవరకు క్లీన్ చేసుకోండి, కానీ దాన్ని టచ్ చేయొద్దు. సో వాటర్ పెట్టి ఫ్లష్ చేయడము ఇదంతా చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇన్ఫెక్షన్ మీరే కావాలని అక్కడ చేసినట్టు అవుతుంది. సో వాటర్ పెట్టి ఫ్లష్ చేయడము, క్లీన్ చేయడము అండ్ సోప్స్ వాడడము. అసలు సోప్ అన్నది అసలు వెజనల్ పార్ట్కి టచ్ చేయకూడదు. సో అండ్ ప్యాడ్ పాడేసేటప్పుడు కూడా సింపుల్గా డస్ట్బిన్లో త్రో చేయడం కాదు. దాన్ని ఒక పేపర్ తీసుకోవాలి, దానికి ఒక పేపర్ని ఫోల్డ్ చేసి నీట్గా డస్ట్బిన్లో పడేసాలి. ఈవెన్ సమ్ పీపుల్ విల్ త్రో ఇన్ ద కమోడ్స్.
అది ఎంత డ్యామేజ్ అంటే అసలు మొత్తం అంతా బ్లాక్ చేసి పడేస్తుంది. హాఫ్ ఆఫ్ ద పీపుల్ విల్ డూ లైక్ దట్ ఓన్లీ. అది తప్పు. అండ్ నెక్స్ట్ ఆఫ్ చేసుకునేటప్పుడు ప్యాడ్స్ని ఎలా ఆఫ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ క్వశ్చన్. ఏది కనిపిస్తే అది పిక్ చేయడం కాదు. అండ్ ఈరోజు అవేర్నెస్ కోసం కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూపిద్దాం ఉషా. సో మనం చెప్పాం కదా కొన్ని స్కిన్ ఇరిటేషన్ వస్తాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ ఏం చూస్తున్నామంటే ఒకసారి పీరియడ్స్ వచ్చినాయి అంటే మాకు 1 month అవుతుంది. 1 month మొత్తం పెట్టుకోవాలనుకుంటే చిన్నపిల్లల్లో పర్టికులర్గా ఆఫ్టర్ ద ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ వింటున్నాం. ఒకవేళ వచ్చినా కూడా చాలా ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉంటుందని అంటున్నారు. సో ఇది చూసారు కదా, ఇది ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏం చేస్తుంది, రప్చర్ అవుతుంది స్కిన్. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 4 days 2 days 3 days వెల్ అండ్ గుడ్. బట్ ఇదే ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ద ఓవర్ లైఫ్ లాంగ్ వాడే కొద్దీ స్కిన్ రప్చర్ అవుతుంది. అండ్ దీస్ ప్లాస్టిక్ ఈజ్ కంటైన్ సో మచ్ ఆఫ్ టాక్సిన్స్. అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా లేదా, మనకి కంఫర్ట్ కొంతవరకు చూస్తాం. బట్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే పిల్లలు 1 month 2 months వాడేవాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ థైస్ రబ్ అయిపోతాయి, స్కూల్కి వెళ్తే అన్ఈజీగా ఫీల్ అవుతారు, అండ్ వర్క్ చేయలేరు, ఫోకస్ ఉండదు, చిరాకు పడిపోతారు. నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది తెలుసా, అబ్బా పీరియడ్ రాకపోతే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇది కాటన్, కనిపిస్తుంది చూడండి, ఇది కాటన్. ఇది చాలా కంఫర్ట్ ఇస్తుంది అండ్ సైమల్టేనియస్లీ అబ్జార్ప్షన్ అన్నది ఇక్కడ చూపించేది ఏంటిది, అబ్జార్బ్ అవ్వాలి, బయటికి లీక్ అవ్వకూడదు అన్నది కాన్సెప్ట్. అదొక్కటే మనకి కంఫర్ట్ కావాలి. బట్ దీంట్లో ఉన్న టాక్సిన్స్ ఎంతవరకు కరెక్ట్, ప్యాడ్ యూస్ చేసుకునేటప్పుడు కంఫర్ట్ ఇస్తుందా లేదా, స్కిన్ ఇరిటేషన్ వస్తుందా లేదా, అండ్ సైమల్టేనియస్లీ ఒక్కోసారి వెజనల్ పెయిన్ కూడా వస్తుంటుంది. సో వెన్ ఇట్ ఈస్ నాట్ సూటింగ్ టు యువర్ స్కిన్ ఇట్ విల్ గివ్ ఇరిటేషన్, ర్యాషెస్, ఇచ్చింగ్ అన్నీ జరుగుతాయి. దీంట్లో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో వాడే ఫ్రాగ్రెన్స్ మాత్రం దయచేసి ఫ్రాగ్రెన్స్ వస్తుందని మాత్రం తీసుకోవద్దు. అవి చాలా డ్యామేజ్ చేస్తాయి. మీకు వచ్చే రెగ్యులర్ సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఏదైతే మనం చూస్ చేసుకుంటూ ఉంటామో ఫ్రెండ్లీ బడ్జెటా లేదంటే ఫ్రేగ్రెన్స్ బాగా వస్తుంది అన్న విషయం కాకుండా అది ఏ విధంగా ఉంది, ప్లాస్టిక్ యాడ్ ఆన్ అయ్యిందా, కాటన్ ఎక్కువ ఉందా, అబ్జర్ప్షన్ ఎక్కువ ఉందా, వీటన్నిటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మొహమాటానికి వెళ్ళి హెల్త్ దాకా తెచ్చుకోకూడదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇవి కాదు, ప్లాంట్ బేస్డ్ కూడా ఉన్నాయి, అవి ఇంకా బాగుంటాయి. అంటే మనం దీనికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం 300 to 400 పెడతాం. ఆ 300-400లో అకార్డింగ్ టు యువర్ పీరియడ్స్, మీ పీరియడ్స్ తగ్గట్టుగా డిజైన్ చేసి ఇవ్వబడతాయి. ఫస్ట్ డే ఫ్లో, సెకండ్ డే ఫ్లో, థర్డ్ డే ఫ్లో, ఫోర్త్ డే ఫ్లో, ఫిఫ్త్ డే ఫ్లో, ఇలా డిజైన్ చేసి ఇవ్వబడతాయి. అంటే వీటి టైం బయోడిగ్రేడబుల్, అంటే భూమిలో కలిసిపోయే సారం దీనికి కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది. బట్ ఏవైతే న్యాచురల్గా తీసుకుంటామో మనం వాడుతున్నామంటే ఇట్ షుడ్ బీ ఫ్రెండ్లీ టు ద, మీకు ఫ్రెండ్లీగా ఉండాలి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉండాలి. సో ఇవి వాడే, ఇది ఒక్క నెల ప్రాసెస్ కాదు, త్రూ అవుట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ఉమెన్. మెనోపాజ్ వచ్చే వరకు ఇది అందరూ వాడతాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద స్కూల్ చిల్డ్రన్, ఈవెన్ పెళ్ళైన వాళ్ళు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీస్, మెనోపాజ్ స్టేజ్ వరకు ఎన్నైతే పీరియడ్ సైకిల్స్ ఉంటాయో అన్ని పీరియడ్ సైకిల్స్కి మనం ఇది వాడాలి. సో అది కూడా ఆలోచించాలి. మనవంత సాయం మనం ఎంతవరకు చేయగలం, ఎకో ఫ్రెండ్లీ చూసుకోవాలి, స్కిన్ ఫ్రెండ్లీ చూసుకోవాలి. అండ్ సైమల్టేనియస్లీ దీన్ని డిగ్రేడ్ అవ్వడానికి 2 to 3 months పడుతుంది. మనం ఎప్పుడైతే ప్లాంట్ బేస్డ్ చూసుకుంటామో, బనానా ఏదైతే ఉందో, అరటి, దీనితో జూట్తో, బ్యాంబూతో ఇవన్నీ చేయడం జరుగుతుంది ఉషా. అండ్ మనం చెప్పాం కదా, ఓన్లీ స్కూల్ పిల్లల వరకే కాదు, ఈవెన్ స్పోర్ట్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు స్కూల్స్లో, ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కోటాలో వెళ్ళే పిల్లలు కానీ. వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళు అబ్బాయిలతో కలిసి ఉండేటప్పుడు మనం ప్యాడ్ చేంజింగ్ అనేది టూ డిఫికల్ట్. ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ మంది జెంట్స్తో పనిచేసినా కూడా వాళ్ళకి ప్యాడ్ చేంజింగ్ అనేది టూ డిఫికల్ట్. సో అలాంటి వాళ్ళు ట్యాంపూస్ వాడతారు. ఇది ఏంటంటే సింపుల్లీ దే విల్ ఇన్సర్ట్ ఇన్ ద వెజైనా లోపల పెడతారు. బట్ ఇది ఏదైతే ఉందో ఇట్ విల్ సోక్ ఫర్ బ్లడ్ని మొత్తం పీల్చేస్తుంది. ఇది పీల్చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ స్టే ఫర్, అంటే డే బేస్ బట్టి డిజైన్ అయి ఉంటుంది. ఇఫ్ యువర్ ఫ్లో ఈజ్ హెవీ దెన్ యూ హ్యావ్ టు టేక్, ఇప్పుడు ప్యాడ్స్లో కూడా స్మాల్, మీడియం, ఎక్సెల్ ఎలా ఉంటాయో సేమ్ ఈ ట్యాంపూస్లో కూడా అలానే ఉంటాయి. బట్ దీన్ని ఇన్సర్ట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా వస్తుంది, అది మీ ఇష్టం. దీన్ని ఆఫ్ చేసుకునేటప్పుడు కూడా విత్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది, వితౌట్ ఇన్స్ట్రుమెంట్ కూడా వస్తుంది. దీని లోపల పెట్టేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా పెట్టాలి. వన్స్ మన చేతిలో నుంచి స్లిప్ అయిపోయింది అని అంటే మాత్రం అది పనికిరాదు.
సో దీన్ని పెట్టుకునేటప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏ వెస్ట్రన్ టాయిలెట్ ఆర్ స్క్వాట్ పొజిషన్లో కింద కూర్చొని పెట్టుకోవాలి. అండ్ దీన్ని ఎవరైతే మ్యాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ హూ వర్క్ విత్ ద జెంట్స్ ఎక్కువ మందితో పనిచేసేటప్పుడు, మనం ఈవెన్ షూట్స్కి వెళ్ళేటప్పుడు కానీ, నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, అలాంటి వాళ్ళకే కానీ ఈ స్కూల్ పిల్లలకి వాటికి ఎడ్యుకేట్ చేయడానికి మాత్రం అనవసరం. ఎందుకంటే వాళ్ళు భయపడతారు దీన్ని చూసి. సో ఎవరైనా ఆప్ చేసుకునేటోళ్ళకి, వర్కింగ్ పీపుల్కి మాత్రం, ఈ స్కూల్కి గోయింగ్ పిల్లలకి అయితే మాత్రం కాదు. అండ్ అందరూ అనుకుంటున్నారు మెన్స్ట్రల్ కప్స్, ఇది మనందరికీ తెలుసు. బట్ దీన్ని చూడగానే అందరూ చాలామంది నన్ను అడిగేది ఏంటంటే అసలు దీన్ని ఇన్సెట్ చేయడం ఎలాగా, చాలా భయంకరంగా ఉంది అది చూడడానికి అని. సో దీన్ని ఎలా వాడాలన్నది ఫస్ట్ క్వశ్చన్. అండ్ రెండోది, ఇది పెట్టుకోవడం వల్ల మనకి బయట అయిపోతుందని ఫీలింగ్. నెక్స్ట్ ఇది ఎంతవరకు రైట్ పెట్టుకుంటే పెయిన్ వస్తుందా, ఇచ్చింగ్ ఏమైనా ఉంటుందా, ఇవన్నీ డౌట్స్ అందరికీ. సో దీనికి మనం ఎలా పెట్టుకోవాలన్నది ఈరోజు చెప్దాం ఉషా. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఈ కప్ ఇలా ఉండేటప్పుడు ఇది ఫోల్డ్ చేయాలి. ఇవేంటంటే ఈజీగా ప్రెస్ అయ్యి చాలా సాఫ్ట్గా ఉంటాయి కప్స్. ఓకే, ఇవి 2 to 3 years వాడుకోవచ్చు, రీయూజబుల్ కప్స్. ఇది ఉంది కదా, ఇండెక్స్ ఫింగర్ క్లోజ్ చేసి ఇలా పట్టుకోవాలి. సో స్క్వాట్ పొజిషన్లో కింద ఇండియన్ టాయిలెట్స్కి ఎలా కూర్చుంటామో అలా కూర్చొని, సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి, ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ వెజైనా. సో ఫోర్స్ఫుల్గా ఏం కాదు, కూర్చొని చాలా స్లోగా లూబ్రికేషన్ ఆల్మోస్ట్ ఉంటుంది. ఎందుకంటే పీరియడ్స్ టైంలో ఆల్మోస్ట్ ద వెజైనా పార్ట్ అన్నది చాలా లూబ్రికెంట్గా ఈజీగా మూవ్ అవుతుంది. సో వెళ్ళిపోయినాక ఫోల్డ్ అన్నది ఇలాగే ఉంటుంది. సో ఓపెన్ అయిపోయింది. సో ఫోల్డ్ అన్నది ఇలా ఉండేటప్పుడు ఇక్కడ ఈ స్టెమ్ ఉంది కదా, దీన్ని కింద కూర్చున్నప్పుడే స్లోగా, అంటే ఫాస్ట్గా కూడా కాదు, చాలా స్లోగా దీన్ని ఇలా మూవ్ చేయడం వల్ల లోపల ఫోల్డ్ ఏదైతుందో అది ఓపెన్ అవుతుంది. ఓవరాల్ ఆఫ్ ద వెజైనా ఇక్కడ బ్లడ్ కలెక్ట్ చేసుకుంటుంది. సో ఒక్కసారి బ్లడ్ కలెక్ట్ అయిన తర్వాత మనకు డౌట్ వస్తుంది, ఎన్ని అవర్స్కి తీయాలి ఈ కప్ని అని చెప్పేసి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 3 to 4 hours ఆర్ 5 hours. ఒకేలా ఇన్ కేస్ ఓవర్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా లూబ్రికేషన్ ఉంటుందని చెప్పాం కదా, ఆల్మోస్ట్ పీరియడ్స్లో లూబ్రికేషన్ ఆల్మోస్ట్ ఉంటుంది వెజైనాలో. ఫుల్ అయిపోతే ఈ కప్ అనేది స్లోగా కిందకు వచ్చేస్తుంటుంది అన్నమాట. ఓకేనా, ఆ లూబ్రికేషన్ వల్ల మీకు అర్థమైపోతుంది. కప్ ఎప్పుడైతే కిందకి జారుతుందని అనిపిస్తుందో దెన్ ఇమీడియట్లీ యూ నీడ్ టు పుల్ ఇట్ అవుట్. అది తీసేటప్పుడు కూడా ఫట్మన్ తీసేయడం కూడా కాదు, స్లోగా దీన్ని ఈ స్టెమ్ని కింద బట్టి. అండ్ ఈ స్టెమ్ కింద గుచ్చుకుంటుందా అన్న డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. సో స్టెమ్ ఏం గుచ్చుకోదు, అది మీకు లోపల వెజైనాలకు ఉంటుంది. బట్ అంటే మీకు ప్యాంట్కి తగులుతుందని, ఇంకా లోపల అక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది అన్నది ఉంటుంది. బట్ అలా ఏం ఉండదు. ఓకే, తీసేటప్పుడు కూడా చాలా స్లోగా ఈ స్టెమ్ని పట్టుకొని నెమ్మదిగా తీస్తూ ఉంటే వచ్చేస్తుంటుంది. తీసి వచ్చిన తర్వాత ఈ కప్ ఫుల్ అయిపోయిన తర్వాత దీన్ని బయటికి తీసేసి వాష్ చేసేసి, మళ్ళీ హాట్ వాటర్తో వాష్ చేసి దాన్ని డ్రై చేసుకొని 2 to 3 cups పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మళ్ళీ పౌచ్లో పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి, ప్యాడ్స్ బయట పాడేస్తామన్న ఫీలింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ అట్మాస్ఫియర్కి, ఏదైతే ఎన్వైర్న్మెంట్కి మనం హామ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు. ఇది వచ్చేసింది ఉషా. సేమ్ లైక్ మనం తీసేటప్పుడు కొంచెం అన్ఈజీగా, మెస్సీగా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ, మనకి ఎక్కడ బాధ ఉండదు. అండ్ నెక్స్ట్ డ్రెస్కి అవుతుంది, లేకపోతే ఆక్వర్డ్ ఫీలింగ్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఇచ్చింగ్ కానీ పెయిన్ కానీ ఏమీ రాదు. సో ఒకసారి ఇది అలవాటు పడిపోయిన తర్వాత ప్యాడ్స్ వైపు మనం ఆఫ్ చేయడానికి ఎక్కువ ఉండదు. అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చా అంటే పిల్లలకి టైం పడుతుంది, చిన్న పిల్లలకి అయితే. ఇఫ్ ఇట్ ఈస్ ద కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఆర్ వర్కింగ్ ఉమెన్స్, ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు కూడా. అండ్ దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఓకే, బిఫోర్ మ్యారేజ్ అంటే పిల్లలు ఎవరైతే పెళ్లి కాని పిల్లలు ఉంటే వాళ్ళు మాత్రం, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, దే కెన్ ఆప్ట్ స్మాల్ సైజ్. అండ్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కానీ డెలివరీ అయిపోయిన వాళ్ళు, దే కెన్ ఆప్ట్ ఫర్ మీడియం అండ్ లార్జ్. అండ్ వీటిని రీయూజబుల్, ఇట్ ఈజ్ ఫ్రెండ్లీ అండ్ రీయూజబుల్. అండ్ ఇంత అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే, చాలామంది వచ్చేటప్పుడు చెప్పేటప్పుడు ఏంటి క్వశ్చన్ వేస్తారంటే, మేడం మాకు 1 month అవుతుంది, 1 month ప్యాడ్స్ వాడాలా, లేకపోతే ఆఫ్ చేసుకునేటప్పుడు ఎలాంటివి ఆఫ్ చేసుకోవాలి, ఇరిటేషన్ వస్తుంది, ర్యాషెస్ వస్తున్నాయి, ఇబ్బంది పడతారండి చాలామంది. చెప్పరు కానీ ఎంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది, సెన్సిటివ్ పార్ట్ అని మనం చెప్తూ ఉంటుంటాం. అండ్ దాంతోపాటు ఎక్కువసేపు కూర్చోవాలి, చాలామంది వాక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, ర్యాష్ కనిపిస్తూ ఉంటుంది, ఇచ్చింగ్ వస్తుంటుంది, పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు అవసరం కాబట్టి చాలామంది ఆడవాళ్ళు కష్టమైనా సరే బేర్ చేస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఫస్ట్ చాలా క్లియర్గా అవగాహన కల్పించారు మహాగారు. ఎందుకంటే చాలామందికి తెలీదు ప్లాస్టికా, కాటనా,
అన్న ఆ వ్యత్యాసం కూడా చూస్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఉషా, ఇప్పుడు పర్టికులర్గా స్కూల్ గోయింగ్ గర్ల్స్కి చెప్తున్నాను, అందరు మనం చిన్నప్పుడు ఇది ఫేస్ చేసి వచ్చాం. ప్యాడ్ పెట్టుకోవడం రాదు కొంతమంది పిల్లలకి, ఈ రోజు కూడా రాదు, నేను చూస్తున్నాను కాబట్టి. సో ఇలా ఉంటుంది కదా, దిస్ ఈజ్ యువర్ ప్యాంటీ. సో ఈ వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్ని ఇలా ఫోల్డ్ చేసేస్తాం. ఈ ఫోల్డ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం కూర్చునేటప్పటికి ఇది ష్రింక్ అయిపోతుంది ఇలాగా. సో ఆబ్వియస్లీ డ్రెస్కి అయిపోతుంది అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. ఇది ఈజ్ ఓపెన్, ఇట్ ఈజ్ అ హ్యాక్ టు ఎవ్రీబడి. ఓకే, అలాంటి పిల్లలు ఏం చేయొచ్చు అంటే ఇలా వింగ్స్ డైరెక్ట్గా పెట్టేయకండి. సో దీనికి మీకు వెనకతలు పేపర్ ఇస్తారు కదా, ఆ పేపర్ని ఇక్కడ పెట్టి ఇలా పెట్టేటప్పుడు ఈ పేపర్ ఏమిస్తుంది అంటే ఇక్కడ స్టిఫ్నెస్ ఇస్తుంది మీకు. సో మీరు కూర్చున్నా లేచినా అది మూవ్ అవ్వదు, స్టిఫ్గా ఉంటుంది. సో ఇది ప్యాడ్ పెట్టుకునే విధానం. ప్యాడ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఎకో ఫ్రెండ్లీగా, స్కిన్ ఫ్రెండ్లీగా ఆఫ్ చేసుకోండి. అండ్ ప్యాడ్ 3 to 4 hours మ్యాక్సిమం. ఓవర్ఫ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 4 hours or 6 hours ఒక్కసారి ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఎందుకంటే యూరినరీ ఇన్ఫెక్షన్ అని చిన్నగా తీసుకోకూడదు. ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కడి వరకు తీస్తాయంటే ఎండోమెట్రియం క్యాన్సర్స్ దాకా వస్తాయి. సో ఎండోమెట్రియం క్యాన్సర్స్ ఎందుకు వస్తాయంటే ఇప్పుడు పీసీఓడి సమస్య అన్నది మనం చిన్న పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం. ఇరెగ్యులర్ ఆర్ ఓవర్ఫ్లో, అసలు పీరియడ్సే లేకపోవడము. సో పీసీఓడి అన్నది కొంతమందికి ఐడెంటిఫై అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్, కానీ పీసీఓడి ఎర్లీ ఏజెస్లోనే స్టార్ట్ అవుతుంది. ఐడెంటిఫై చేసుకోవడం చాలా లేట్గా ఐడెంటిఫై చేసుకుంటాము. సో ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ ప్యాడ్స్ దగ్గర నుంచి ఈ అవేర్నెస్ అన్నది ఈవెన్ ఒక తల్లిగా తను ఏదైతే ఉందో తను టీవీలో చూసో అక్కడ చూసి ఇక్కడ చూసి నేర్చుకునేదే తప్ప తనకంటూ ఏమీ తెలియదు. తనకు తెలిసిన నాలెడ్జే పిల్లలకి అలా షేర్ చేసుకుంటూ వెళ్తుంటాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి అంటే ప్యాడ్స్ మార్చుకోవడం, ప్యాడ్స్ మార్చుకున్న తర్వాత ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, వెజనల్ పార్ట్స్ ఎంతవరకు ఫ్లష్ చేయడం, ఈ ఈవెన్ వాషెస్ బయట ఏవైతే సెంటెడ్ సోప్స్ ఇవన్నీ వాడతారు అవి ఏమీ కాకుండా ఒక వామ్ వాటర్, లూక్ వామ్ వాటర్తో క్లీన్ చేసుకోండి. సెంట్స్ సోప్స్ ఏమీ అప్లై చేయకూడదు. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చెక్ చేసుకోండి, ఫ్రాగ్రెన్స్ ఉన్నవి అస్సలు వాడద్దు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఉమెన్స్కి బిగ్గెస్ట్ అసెట్ లాంటి ఎపిసోడ్ ఇచ్చారు. ఎందుకంటే అవసరం ఈ అవేర్నెస్. చాలామంది షై ఫీల్ అవుతూనే రోజులు గడిపేస్తూ ఉంటుంటారు. అలా చాలామందికి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యి ఇన్ఫర్టిలిటీ సమస్యలు వచ్చిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఆ సమస్య వచ్చిన తర్వాత రియలైజ్ అవుతుంటుంటారు, దీనివల్ల ఇది నేను ఫేస్ చేశాను. ఈవెన్ టీబీస్ వచ్చేటోళ్ళు ఉంటారు, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువైపోయినప్పుడు. రీసెంట్గా నేను గైనకాలజిస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ నాకు ఇదే నేను క్వశ్చన్ అడిగితే రేస్ చేశారు. నేను చాలా షాక్ అయ్యాను. చాలామంది ఆడపిల్లలకు తెలీదు, ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్. దయచేసి 1-2 సార్లు ఎపిసోడ్ రిపీట్ చేయండి. ప్రతి పేరెంట్ ఎవరైతే చూస్తూ ఉంటుంటారో మీ పిల్లలకి దగ్గరుండి కూర్చోబెట్టి ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయండి. దయచేసి షై ఫీల్ అవ్వద్దు, మొహమాటాలు పడద్దు. హెల్త్కి సంబంధించింది కంప్లీట్గా. ఒక జన్మ ఇవ్వడానికి మనకి పీరియడ్స్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంటుంటాయి. ఆ పీరియడ్స్కి సంబంధించి ఎటువంటి హైజీన్ పాటించాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎపిసోడ్ చూస్తారని, షేర్ చేస్తారని, అండ్ మీకు ఏదైనా హైజీన్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా, పీరియడ్స్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా మీకు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మహాగారు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్తో పాటు కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.